నోట్ల రద్దు అంటేనే ప్రజల గుండెల్లో దడ పుడుతోంది. ఇటీవల 500 రూపాయల నోటు రద్దు చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో చాలా మంది ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఇప్పటికే అన్ని బ్యాంకులకు ఆర్బీఐ కీలక ఆదేశాలు ఇచ్చిందని, బ్యాంకుల తర్వాత 500 రూపాయల నోట్ల సరఫరా తగ్గించాలని, ఏటీఎంలలో కూడా 500 రూపాయలు తగ్గిస్తూ ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి అసలు 500 రూపాయల నోటు కనిపించకుండా చేయాలని ఆర్బీఐ బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరి ఇది నిజమా అంటే కాదు. ఇదో అబద్ధపు ప్రచారం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ బ్యాంకుకు ఇలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. సెప్టెంబర్ 30 నాటికి అన్ని బ్యాంకులు ఏటీఎంల నుండి 500 రూపాయల నోట్లను పంపిణీ చేయడాన్ని నిలిపివేయాలని ఆర్బీఐ కోరిందంటూ ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అంతేకాదు మార్చి 31 నాటికి అన్ని బ్యాంకుల ఏటీఎంలలో 70%, తర్వాత 90% ఏటీఎంలలో తగ్గించటమే లక్ష్యమని, ఇకపై ఏటీఎంలలో 200 రూపాయల నోట్లు, 100 రూపాయల నోట్లను మాత్రమే పంపిణీ అవుతాయి అనే టాక్ చక్కర్లు కొడుతోంది. నిజానికి ఆర్బీఐ ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. కానీ అన్ని ఏటీఎంలలో 2025 సెప్టెంబర్ 30 నాటికి 75%, 2026 మార్చి 31 నాటికి 90%, 100 లేదా 200 నోట్లను పంపిణీ చేయాలని బ్యాంకులు వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లను ఆదేశించింది. రోజువారీ లావాదేవీలకు అధిక డిమాండ్ ఉన్న సాధారణంగా ఉపయోగించే ఈ నోట్లను ప్రజలకు అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకుంది. అంతేకాని 500 రూపాయల నోట్ల రద్దు ఉండదు.